ఈ నేపథ్యంలో ఇక్కడ తన బలం ఏంటి అనేది కనుక మనం ఒకసారి మాట్లాడుకుంటే, ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు పర్టికులర్గా మొత్తం ఇక్కడ యూత్ ఓటు బ్యాంక్ అనేది 1,18,00,000 మంది ఉన్నారు తమిళనాడులో యూత్ ఓటు బ్యాంక్. వీళ్ళందరూ కూడా అంటే దాదాపుగా మొత్తం ఓటు బ్యాంకులో 18% యూతే ఉన్నారు. 18%లో 1 or 2% మినహాయిస్తే మొత్తం అవుట్ గా విజయ్ వైపు వెళ్లారు అనేది మొన్న ఎగ్జిట్ పోల్ అంచనాల్లో తెలుస్తోంది. నెంబర్ 1. అలాగే ఉమెన్ ఓటు బ్యాంక్ దాదాపుగా 69.85%. మొన్న 2024లో ఎంపీ ఎలక్షన్స్ కి జరిగిన సందర్భంలో ఉన్న డేటా ఆధారంగా చూసుకున్నా అంటే అక్కడ మేల్ కంటే కూడా ఫీమేల్ పర్సంటేజ్ ఎక్కువ తమిళనాడులో. దాదాపుగా ఒక 3% డిఫరెన్స్ ఉంటుంది. అది వాళ్ళది 66% ఆర్ సంథింగ్ ఉంటుంది. ఇద్దరిది మధ్య 2.5 to 3% డిఫరెన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉమెన్ ఓటు బ్యాంక్ అనేది 69.85% ఉంది. అంటే ఇటు ఉమెన్ మహిళా ఓటు బ్యాంక్ కానీ అటు క్రిస్టియన్ ఓటు బ్యాంకు పూర్తిగా విజయ్కి వెళ్ళింది. అలాగే అన్నామలై దూరం అవడంతో ఏఐడిఎంకేకి ఓట్లు వేయడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టం లేకపోయినా విజయ్కి ఓటు వేశారు అనేది ఒక అంశం. ఎందుకంటే ఎన్నికల తరువాత బీజేపీతో కలుస్తారు ఏమో విజయ్ అని ఎదురు చూసిన వాళ్ళు కూడా ఉన్న పరిస్థితి ఉంది ఇక్కడ. రైట్, ఇదిలా ఉంటే ముఖ్యంగా ఏ ప్రాంతాలని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఉంది అంటే దాదాపుగా దక్షిణ తమిళనాడు మాత్రమే ఒక రకంగా గెలుపుని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ గా ఉండే ఓటు బ్యాంక్ అంతా కూడా దక్షిణ తమిళనాడు ప్రాంతం వైపు ఉంటుంది. అందులో భాగంగా ఏ ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ 30 to 40% క్రిస్టియన్స్ అంతా మదురై, తిరునల్వేలి, తుత్తుకోడి, తెన్కాసి, విరుదునగర్, రామనాథపురం, శివగంగై, తేని, దిండిగల్ ఈ ప్రాంతాలు దాదాపుగా ఈ 8-9 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దక్షిణ తమిళనాడు ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో ఎవరైతే ఎక్కువ ఓట్లు గెలుచుకుంటారు, ఎవరైతే ఎక్కువ ఇక్కడ సీట్లు గెలుస్తారో ఈ 9 ప్రాంతాల్లో వీళ్ళు మాత్రమే అధికారాన్ని చేపడతారు అన్న సెంటిమెంట్ కూడా ఉంది ఇక్కడ. ఈ నేపథ్యంలో విజయ్ టార్గెట్ కూడా అక్కడే ఉంది. ఎందుకంటే అక్కడ దాదాపుగా 30 to 40% క్రిస్టియన్స్ అంతా అక్కడ ఉన్నారు. ఇప్పుడు